మా వంటగదిలో ఈరోజు గోధుమ రవ్వ పాయసం చేయటం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 3 టీ స్పూన్లు, జీడిపప్పులు కొద్దిగా, కిస్మిస్లు కొంచెం, యాలకులు 2, పంచదార 1 కప్పు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పంచదార కొద్దిగా నీళ్లు పోసి పాకం పడదాం. దానిలో ఒక 2 ఇలాచీలు, 2 యాలకులు కొట్టి వేద్దాం. ఇది బాగా పాకం వచ్చిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్లు నెయ్యి వేద్దాం. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పులు, కొంచెం కిస్మిస్లు వేసి వేయించుకుందాం. ఇవి బాగా వేగాలి. చక్కగా దోరగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాక ఇదే నేతిలో గోధుమ రవ్వ కూడా వేసి వేయించుకుందాం. 1 కప్పు గోధుమ రవ్వ నేతిలో బాగా వేగిన తర్వాత దీనిలో ఒక కప్పు పాలు, ఒక అరకప్పు నీళ్లు వేసి బాగా కలిపి రవ్వ ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే రవ్వ ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పాలలో రవ్వ చక్కగా ఉడికింది కాబట్టి మనం పంచదార పాకం పట్టి పక్కన పెట్టాం కదా, పంచదార పాకం వేసి ఉడికించుకుందాం. పంచదార డైరెక్ట్గా వేయకుండా మనం తీగ పాకం పట్టి పక్కన పెట్టాం. దాన్ని పాలతో ఉడికిన రవ్వలో వేసి బాగా కలిపితే పంచదార పాకం, రవ్వ, పాలు మొత్తం కలిసి పాయసం రెడీ అవుతుంది. 1 నిమిషం మూత పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పాయసం రెడీ అయింది. దీనిలో కొంచెం యాలకుల పొడి, వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లు వేసి బాగా కలిపి ఒకసారి మూత పెడదాం. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా తయారైన పాయసాన్ని వేరే బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఆరోగ్యవంతమైన గోధుమ రవ్వ పాయసం రెడీ. దీన్ని సర్వ్ చేద్దాం. మరిన్ని వంటల కోసం మా వంటగదికి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.